వాళ్ళంతా కూడా ఒక ముగ్గురు నలుగురు యువకులు ఒక ఇన్నోవా టయోటా క్రిస్టాలో ఆ ఇన్నోవాలో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తూ వీడియోలు తీస్తే జువెనైల్స్ వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలే చట్ట ప్రకారం. ఆ కేసులో ప్రతిరోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఇన్వెస్టిగేషన్ యొక్క పురోగతి చెప్పి ప్రజలలో ఉండే అనుమానాలు భయాందోళనలు తొలగించిన అధికారి ఇప్పుడున్న డీజీపీ. అప్పుడు ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నారు సివి ఆనంద్ గారు. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా తాకీదు అంటే అప్రిషియేషన్ తీసుకున్న వ్యక్తి. కానీ సర్ప్రైజింగ్గా ఇదే డీజీపీ గారు ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? పోనీ డీజీపీ గారు మాట్లాడడం లేదు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ మాట్లాడాలి కదా, లేకపోతే డైరెక్టర్ జనరల్ ఇంకెవరైనా ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ మాట్లాడాలి కదా. ఎవరు కూడా నిజాలు చెప్పడం లేదు. సో మేమేం చెప్తున్నామంటే ఈరోజు ఆ తల్లి ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావడం లేదు. ఆమె అంటుంది, సార్ మా ఇంటి చుట్టూ ఎవరో కొత్త కొత్త వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు, ఇంటెలిజెన్స్ పోలీసులా అని నాకు డౌట్ వస్తుంది సార్. అంటే ఎవరు ఇంటెలిజెన్స్ అని ఉంటారంట సార్, వాళ్ళే మఫ్టీలో ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చిపోతున్నారు మా ఇంటి చుట్టూ, నేను ఎవరికి చెప్పుకోవాలి సార్, నా బాధ భయం వేస్తుంది అంటుంది. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అంటుంది. ముఖ్యమంత్రి గారేమో డైరెక్ట్ నిందితుడి తండ్రితోనే కూర్చొని నా ప్రియమైన మిత్రుడు బండి సంజయ్ కుమార్ అని ఆయన అంటాడు. అరే కొంచెం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ప్రధానమంత్రి సభకు ఒక ప్రత్యేక కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను, పీఎం గారు ముందు మీరు బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేస్తేనే నేను మీ మీటింగ్కు రాగలని ఒక కండిషన్ పెడితే ఈ మైనర్ వాళ్ళకి న్యాయం జరిగేది కదా రేవంత్ రెడ్డి గారు. ఒక మాట అంటే ఏం పోతుండే? ఇలా గవర్నమెంట్ ఇజ్జత్ అంతా పోయింది కదా, మీరు పోయి నరేంద్ర మోడీ గారి సభలో కూర్చుంటారు. ఆయనేమో ఐ ఇన్వైట్ యూ మై ఆప్కు బులా రहा हूं मेरे साथ काम करिए అని ఆయన అంటాడు. ఇక मेरे साथ काम करिए అంటే ఇక బీజేపీ के साथ काम करिए అంటే ఇక జరిగేది ఇదే, బీజేపీ के साथ काम करिए అంటే ఇట్లానే ఉంటుంది. నీట్లో లీక్ 26 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఒక్కటే నిమిషంలో బుగ్గిపాలు. దీంట్లో ప్రధానమైన నిందితుడు ఎవరయ్యా అంటే బీజేపీ లీడర్ దినేష్ బివాల్. ఇక చూడండి కథ ఇట్లుంటుంది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటే ఇగో ఇట్లుంటుంది. ఎవరికి చెప్పుకోవాలి? ఆ అమ్మాయి వాళ్ళ తల్లి వచ్చి ఎవరికి చెప్పుకోవాలి? సో ఆమె రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సార్ దయచేసి ఈ ట్రాలింగ్, మా అమ్మాయి ట్రాలింగ్ ఆపించండి, మా అమ్మాయి తట్టుకోలేకపోతుంది, దయచేసి ఏ విధంగా ట్రాలింగ్ ఆపించండి. ఎందుకంటే ఇలా బండి సంజయ్ గారే ఓపెన్గా మా మీద థ్రెట్ ఇస్తున్నాడు. మరి ఆయన A2 కావాలి ఈ కేసులో. లెక్క ప్రకారం చెప్తున్నా, ఈ డీసీపీ గారు సిట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మేడం, మీరు దయచేసి ప్లీజ్ గో త్రూ ద కంప్లైంట్ ఆఫ్ ద విక్టిమ్స్ మదర్, గో టు ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ మేడం, read every paragraph. This victim's mother and father were called by a person none other than Honorable Union Home Minister for State Rank Mr. Bandi Sanjay Kumar on 23rd through a official spokesperson called Sangappa. You take the call details of Sangappa, you take the call details of Mr. Bandi Sanjay Kumar, you take the call details of the mother of this child, father of this child, you take the tower locations on April 23rd from all the dumps, from all carriers and trace it, ma'am. And you take the CCTV footages of Mr. Bandi Sanjay Kumar, both in Hyderabad residence and Karimnagar residence, and CCTV footages of this family and collate them, ma'am, with AI. Definitely you are going to get Bandi Sanjay Kumar's meeting with these people. Then please ask Bandi Sanjay Kumar, sir, what did you tell this mother? ఆ తల్లి ఏమంటుంది? మమ్మల్ని బెదిరించారు అంటుంది. మరి మీరు ఆమెకి ఏం చెప్పారు అని చెప్పి గౌరవ సిట్ చీఫ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఏ స్టాండర్డ్ పెట్టినా, ఏ టెస్ట్ పెట్టినా బండి సంజయ్ కుమార్ గారు A2 అవుతారు మేడం. ఇలా ఈ తెలంగాణ